నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, నాకు హైదరాబాద్ నుంచి ఆర్డర్ అయితే వచ్చిందండి. మన ఎరువులతో పాటు మట్టి కలయిక కావాలండి అని అడిగారండి. పార్వతి గారు అడిగారు, ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే పంపించమని అన్నారండి. నేను అప్పుడే 3 రోజుల నుంచి చెయ్యాల్సిన వీడియో అండి ఇది మన గోదావరి లంక మట్టి అండి. అంటే నల్ల రేవడి చిన్న జిగట కూడా ఉంటుందండి. ఈ మట్టి సూపర్గా ఉంటుంది మన మొక్కలకి. అయితే నేను దీంట్లో కలిపే విధానం మీకు చెప్తున్నానండి. కోకోబీట్ అండి, కోకోబీట్ తీసుకున్నాను. ఒక 30% మట్టి తీసుకున్నాను, 30% కోకోబీట్ తీసుకున్నాను, 30% ఆవు ఎరువు తీసుకున్నానండి. మనం ఇక్కడ ఆవు ఎరువు ఎందుకు తీసుకున్నాను అంటే అండి, మనం వర్మీ కంపోస్ట్ ఇచ్చామనుకోండి అది కొన్నాళ్ళకి పోతుంది. కానీ ఆవు ఎరువు అలా కాదండి, మనకే స్లోగా మొక్కలకి అందిస్తుంది. అందుకే 3 సమపాలంలో తీసుకున్నానండి. అయితే ఇక్కడ మనం వర్మీ కంపోస్ట్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే మనం చాలామంది మొక్కలు వేసుకున్నాక అందరికీ బాగుండాలి, మన మట్టి బాగుంటేనే కదా మొక్కలు బాగా పెరుగుతాయి. మరొక విషయం గుర్తుంచుకోండి, నేను మట్టి ఇచ్చాను కదా, ఈ మట్టిలోనే ఎప్పుడు మొక్కలు పెరగాలని మాత్రం అనుకోకండి. మనం ఇవాళ భోంచేస్తే రేపటికి అరిగిపోతుంది ఏదైనా సరే. అలాగే మొక్కలకి కూడా అంతేనండి. మనం ఎంత స్లోగా కలిపే ఎరువు ఇచ్చినా సరేనండి, 15 రోజులకు ఒకసారి మనం ఎరువులు అయితే ఇస్తూ ఉండాలి. నాకు పార్వతి గారు అన్నీ కలిపి ఇచ్చేయండి అన్నారండి. అలా కాదండి, మీరు ఒక 15-20 రోజులు పోయాక నేను చెప్పే విధానంగా కలుపుకోండి అని చెప్పానండి. నేనైతే ఇక్కడ మనం 3 సమపాలంలో తీసుకున్నానండి. తీసుకుని మనం వర్మీ కంపోస్ట్ కూడా మనకిక్కడ కలుపుతున్నానండి. తర్వాత వేపపిండి కలుపుతున్నా. అయితే మనం ఒక 10% మాత్రం ఇసుక అయితే కలుపుదామండి. మనకి ఇసుక లేకపోతే మనకు ఏమవుతుంది అంటే అండి, నీరు కిందకి దిగకుండా ఉంటుందండి. ఇసుక పొర అయితే ఉండాలి. మట్టిలో ఇసుక ఉందనుకోండి, మనం పాత మట్టి అనుకోండి, ఇసుక వేసుకోవాల్సిన పని లేదు. ఇది మాత్రం నేను లంకలోంచి అయితే తెప్పించానండి. చూసారా వేపపిండి, ఇది మాత్రం తర్వాత పూర్తిగా కలిపాక వేద్దామండి. ఇక్కడ నేను 2 కేజీల వేపపిండి అయితే తీసుకున్నానండి ఈ మట్టి అంతటికి. అయితే ఒక 3 కేజీలు వర్మీ కంపోస్ట్ కూడా కలుపుతున్నానండి. ఎందుకంటే వానపాములు గుడ్లు ఉన్నాయనుకోండి, మనకి తొందరగా ఇవి వానపాములు మనకి రెడీ అవటానికి ఉపయోగపడుతుంది. అందుకని 3 కేజీల వర్మీ కంపోస్ట్ అయితే తీసుకున్నానండి. మనకి లెక్క ఎలా అంటే అండి, 3 సమపాలంలో వర్మీ కంపోస్ట్ అయితే తీసుకోకూడదండి. ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకోవాలి. మనం ఆవు ఎరువు వేసాం కాబట్టి వీటితో పని లేదు, అయినా సరే వేస్తున్నానండి వానపాముల కోసం. అలానే అన్నీ బాగానే ఉందండి. ఇది మాత్రం ముక్క అయితే ఎగిరిపోతుంది. నాకు ఘాటైన వాసన, మరీ భరించలేనంత వాసన అయితే వస్తుందండి. కానీ మీకు మట్టిలో కలిపేస్తాం కాబట్టి కొంచెం మీ దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గుతుందిలేండి. నాకైతే మాత్రం వాసన అయితే అదిరిపోయింది. కొంపు అండి, ఈ కొంపు అసలు ఇష్టపడే వాళ్ళం కాదు, మరి తప్పట్లేదు, ఏం చేస్తాం. మొక్కలు కావాలి అనుకుంటే ఇలాంటివి భరించక తప్పదండి. పురుగులు చూస్తే అంత దూరం పరిగెట్టే వాళ్ళమండి, వానపాములు చూస్తేని. ఇప్పుడు పట్టుకోవాల్సి వస్తుంది, మరి తప్పదండి. ఇలానే మీ అందరికీ మట్టి కలియక మీకు తెలుస్తుందని వీడియో అయితే చేయటం జరిగిందండి. ఇది ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. అయితే మనం చేయగలదుమా అని అనుకున్నానండి. ఇది నేను శాంపుల్కి చేస్తున్నాను. లంకలో మనకి వ్యవసాయం ఉంది కదండి, అక్కడే ఒక ట్రక్కు ఆవు ఎరువు, ఒక ట్రక్కు మట్టి వేయించుకుని కోకోబీట్ ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళి అక్కడ కలిపి మన ఇంటికి బస్తాలు అయితే తెప్పిస్తానండి. అయితే ఇంకొక కేజీ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మీ అందరికీ కూడా చక్కగా మొక్కలు హేపుగా పెరగాలని ఒక చిన్న ఆశ. మరొక కేజీ వేస్తున్నాను. వేపపిండి కూడా మనకి ఎరువుగా పనికొస్తుందండి. అటు వేరు వ్యవస్థ బాగుంటుంది, ఎరువుగా కూడా పనికొస్తుంది. ఇప్పుడు మీరు ఏ ఎరువు వేయవలసిన పని లేదు. ఒక 20 రోజులు, నెల రోజుల వరకు కూడా ఇదే సరిపోతుంది. అయితే మీరు ఒక ఏదైనా పళ్ళ మొక్క అలాంటిది పెట్టాలనుకున్నప్పుడు కుండీలో ఇది చదురుకుని 2 రోజులు వాటరింగ్ వేసుకుని పెట్టుకోండి, బాగుంటుంది. ఆకుకూరలు అయ్యి వెంటనే వేసేసుకోవచ్చు. అలానే మీ ఇంట్లో కాస్త పాత మట్టి ఉంటే కూడా కలుపుకోండి, పర్వాలేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఎరువు ఎక్కువే వేసాను కాబట్టి. మట్టి చూసారా ఎంత తేలికైపోయిందో, ఇందాక మట్టికి ఈ మట్టికి ఎంత తేడా ఉందో. నేను ఇది అందరూ కలిపే విధానంగానే కలిపానండి. నేనైతే ఇలా కలపను, ఏదోదో రకరకాలుగా కలిపేస్తాను. ఇది కానీ మీకు మాత్రం అందరికీ నచ్చేటట్టే కలిపానండి. ఇందులో మనం చక్కగా
మొక్కలు వేసుకోవచ్చు. మీకు 10 కేజీలకి ఎంత వస్తుందో కూడా చూపిస్తానండి. అయితే నేనైతే తిరగలేకపోతున్నానండి, మా వారైతే సాయం చేస్తున్నారు. ఈ మట్టిని పూర్తిగా కూడా 2-3 సార్లు తిరిగేయటం జరిగిందండి. అలానే ఆవు పేడ కూడానండి బాగా పాతది, సంవత్సరం పైన అయిపోయిందండి. ఎంత బాగా మనకే మట్టిలా అయిపోయింది, స్మెల్ కానీ ఏమీ లేదు. ఎవ్వరికి పురుగులు వస్తాయన్న బెంగ అయితే లేదండి. అంత ఒరిజినల్ పెంట అయితే దొరుకుతుంది, మనకే ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు మనం ఇలాంటివి ఎన్ని ట్రాక్టర్లు కావాలన్నా కూడా మనకే పాత ఎరువు అయితే దొరుకుతుంది. ఎందుకంటే మనం ఇది గ్రామీణ ప్రాంతం కదండి, అందరి దగ్గర ఆవులు ఉన్నాయి. అందరికీ కూడా మనం పాతది ఎవరి దగ్గర బాగుంటే వారి దగ్గర తెచ్చుకోవచ్చు. కానీ నాకు ఇక్కడ గోశాల ఉందండి, మన నాటు ఆవుల గోశాల. ఆ ఆవులు గోశాల దగ్గర చాలా ఉంది, మనం అక్కడి నుంచే తెప్పిస్తున్నాము. చాలా బాగుందండి. ఇది మనకి ఒక 20-30 ట్రాక్టర్లు అయితే అవి అంత ఎరువైతే ఉందండి. మనకి సంవత్సరం అయిన ఎరువండి. మీకు ఎవరికి కావాలన్నా ఆవు ఎరువుని పంపిస్తాను, తర్వాత మట్టి వేరే కావాలన్నా పంపిస్తాను, తర్వాత ఇవన్నీ కలిపింది కూడా పంపిస్తాను. వీటి అన్నిటినీ రేట్లు కూడా నేను వివరంగా పెడతానండి. మీరు ఈ ఒక నెంబర్ ఇస్తున్నాను కదా, ఈ నెంబర్కి హాయ్ అని పెట్టండి. మీకు నేను మట్టి ఇవన్నీ కూడా మన ఎరువుల లిస్టు ఉందండి, వీటి లిస్టు కూడా నేను పంపిస్తాను. మీకు ఏది కావాలన్నా ఎలా కావాలంటే అలా పంపిస్తా. ఇదిగో చూసారా, మనకి ఇది బూస్టర్ గుళ్ళు ప్యాకెట్ అండి. ఇది 10 కేజీలు పట్టిందండి. దాన్ని బట్టి మీరు ఎన్ని బుక్ చేసుకోగలుగుతారో, మీకు ఎన్ని కావాలో అన్నదే నిర్ణయించుకోండి. చూసారు కదా, ఆ సైజు కవర్ మనకి 10 కేజీలు అయితే పట్టిందండి. మీకు ఇదైతే ఒక 20 కేజీలు పడుతుంది. 20 కేజీల వరకు ఎత్తుతానండి, మీకు చూపిస్తాను. ఇలా మీరు ఎంత కావాలన్నదే నిర్ణయించుకుని తెప్పించుకోండి. మరొక విషయం అండి, మనకి నవత ట్రాన్స్పోర్ట్కి అండి 50 కేజీలకి ఒకటే రేట్ అండి, 10 కేజీలకి ఒకటే రేట్ అండి. దాన్ని బట్టి మీరు ఒకవేళ మీకు ఒక 10 కేజీలే కావాలి అనుకుందామండి, అప్పుడు 2-3 కలిసి వేసుకోండి, ఎందుకంటే ఛార్జెస్ కలిసి వస్తాయి. నేనైతేనండి ఇక్కడే అన్నీ అమర్చేసానండి. వీటిని 5 కేజీలు 10 కేజీలు ఎవరికి ఎంత కావాలన్నా మన సరుకులతో పాటు, అంటే మన ఆర్గానిక్ ఎరువులు ఉన్నాయి కదండి, వాటితో పాటు ఈ మట్టిని కూడా పంపిస్తా. మీకు ఇబ్బంది లేదండి, 2 కేజీలు కావాలన్నా కూడా పంపిస్తా. కానీ మనకి రవాణా ఎక్కువైపోతుంది అన్నది మాత్రమే మాకు ఇబ్బంది అండి, అంతే. అది చూసుకుని కొనుక్కోండి. ఈ మట్టిలోనండి మనకి వానపాములు చక్కగా పుచ్చుతాయండి, మీరు ఏం కంగారు పడట్లేదు. అందుకనే నేను ఒక 3 కేజీలు వర్మీ కంపోస్ట్ అయితే వేసానండి. ఆవు ఎరువు కూడానండి మనకి స్లోగా ఇస్తుంది, అందుకే ఆవు ఎరువు ఎక్కువ కలిపా. మీకు ఎప్పటికప్పుడు ఈ మట్టిలో మనీ అయిపోయేసరికి ఒక 6 నెలలు సంవత్సరం అయ్యేసరికి పోషకాలని కలుపుకుంటూ ఉండండి. మట్టిని ఎప్పుడు పారేసే పని పెట్టకండి. మన బుజ్జి తోట అయితే ఇలాగుందండి, స్టోర్ అయితే ఇలాగుంది. మీ అందరి ఆశీర్వాదంతో మా స్టోరు కిరాణా కాస్త మన ఆర్గానిక్ ఎరువులుగా మారిపోయింది. మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటాను, సరేనా అండి. నేనైతే ఇదిగోనండి, ఇవన్నీ కూడా వర్మీ కంపోస్ట్ బస్తాలే. తర్వాత కోకోబిట్ బయట వేరే వేసామండి, పొగాకు కాడలు కూడా వేరే వేసాం. ఇవి తడకూడదు కాబట్టి ఇక్కడ వేసామండి, వేరే రూమ్లో వేసాము అవి. ఇక్కడ మన దగ్గర బ్లాక్ కవర్లు ఉన్నాయండి, మీకు చెప్పాను కదా, మన దగ్గర 20 నెంబర్ వరకు ఉందండి, 12 నుంచి అండి. అంతకంటే చిన్నది కూడా అవసరం లేదని అనుకుంటున్నాను, కావాలంటే తెప్పిస్తాను. చక్కగా మనం బరువు తక్కువగా ఉండి ఈ కవర్లు కూడా వాడుకోవచ్చు అండి. కొత్తగా గార్డెన్ చేసే వాళ్ళకి సులువుగా ఉంటుంది. మన స్టోర్లో సరుకంతా అయిపోయిందండి, అమ్ముండగా ప్యాకింగ్ చేసాం కదా, అన్నీ అయిపోయినాయండి. మనీ కొత్తగా చెయ్యాలి. సరుకైతే ఈవేళ వచ్చింది, ఇంకా బయటే ఉంది, అవన్నీ ప్యాకింగ్ అయితే చెయ్యాలి. మీరందరూ కూడా మన స్టోర్ని ఆశీర్వదించినందుకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అన్నీ వెళ్ళిపోయినాయండి, చెయ్యాలి మనీని. మట్టి కలయక మీ ఇంట్లో ఉన్న మట్టిని కూడా ఇలా తయారు చేసుకోండి, చక్కగా మొక్కల్ని పెంచుకోండి. నాకు మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది బూస్టర్ ప్యాకెట్లు అండి, ఇవి నేను ప్యాకింగ్ అయితే చెయ్యాలి, మనీ సదిరేద్దాం. చూశారు కదండి, నేనైతే ఇలా చేశాను. మీ అందరి అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలి. బాయ్ అండి. లోకా సంస్థ సుఖనో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. చూశారు కదా, ఇది 10 కేజీలు ఉందండి. దాన్ని బట్టి మీకు ఎంత కావాలన్నదే నిర్ణయించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మన ఎరువులతో పాటు ఈ మట్టిని కూడా పంపిస్తాను. మీకు ఎవరికి కావాలనుకున్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బాయ్ అండి.
లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెన్.